అందరికీ నమస్తే. కొడంగల్లో రైతులు వర్సెస్ కలెక్టర్. రైతులు వర్సెస్ కలెక్టర్ కాదు అది. రైతులు వర్సెస్ ప్రభుత్వం. కానీ ఇష్యూను ప్రభుత్వం ఎటు తీసుకుపోయిందంటే దాన్ని బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆ లైన్లో తీసుకుపోయింది. అందుకే పత్నం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి ఆల్రెడీ చెల్లపల్లి జైలు తీసుకుపోయినారు. నెక్స్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్న ఫలంగా కేటీఆర్ పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే వాళ్ళు చెప్పే వివరణ అర్థం పర్థం లేనట్టుగా ఉంది. ఒకటి, పట్నం నరేందర్ రెడ్డి అక్కడున్న కార్యకర్తతో మాట్లాడిండు. ఎన్నిసార్లు మాట్లాడిండు? 40 సార్లు అని, ఒకసారి 80 సార్లు అని, ఒకసారి అసలు పొంతన లేని మాటలు మాట్లాడినారు. లాస్ట్కు ఎఫ్ఐఆర్లో ఒక రిపోర్ట్ పెట్టిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఒక మండల అధ్యక్షుడు, బీఆర్ఎస్ సంబంధించిన మండల అధ్యక్షుడు ఒక మాజీ ఎమ్మెల్యేతో టచ్లో ఉంటే తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు బెదిరిస్తున్నారు. తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, ప్లస్ వాళ్ళ అనుచరులు వాడ ఇద్దరు ముగ్గురు నరసింహలు ఉంటారు, సింగర్ నరసింహ, ఆ నరసింహ, ఈ నరసింహ అని. వాళ్ళందరూ బెదిరిస్తున్నారు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము భూమి గుంజుకుంటామని. ప్రభుత్వం కాదు గుంజుకునేది, ఈ నరసింహలు గుంజుకుంటారు, తిరుపతి రెడ్డి గుంజుకుంటాడు, మేము గుంజుకుంటామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారు. నెక్స్ట్ జనం ఎడిపోవాలి? కాన్స్టిట్యున్సీలో ఆపోజిట్ పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో వాళ్ళ దగ్గరికి పోతారు. ఆల్టర్నేట్ అంతే కదా. చాలామంది రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది ఆయన ఇంటికి పోతుండ్రి. ఆయన కలిసే అవకాశం ఉంటే కలుస్తుండ్రి పోయి. ఆయన కూడా మల్లన్న సాగర్ వాళ్ళు కలవలేదా? మల్లన్న సాగర్కి నేను పోలేదా? 10 కార్లు వేసుకొని, కాన్వాయ్ వేసుకొని. అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా స్టేట్ లెవెల్ ఇష్యూ ఉంటే, ఇప్పుడు భువనగిరి RRR ఇష్యూ ఉండే, ఇప్పటికుంది ఇష్యూ. కోమరెడ్డి వెంకరెడ్డి మాట మార్చిండు, కానీ RRR ఇష్యూ వాళ్ళు పోయి కేటీఆర్ని కలిసిండ్రు. తప్పే ఉన్నది అంటే ఎవరిని కలవద్దా? వీళ్ళు హింస పెడితే ఉత్త ఇంట్లో ఉండను. తెలంగాణ ప్రజలు అట్లుంటారా? తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాడా? చిన్నపిల్లని ఇంట్లో మన కొడుకునో బిడ్డనో కొడితేనే పక్కింటికో చెప్తారు. అట్లాంటి పొజిషన్ తెలంగాణలో ఉంటుంది. మరి వీళ్ళు మేము గుంజుకుంటాం, మీరు ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోపోర్రి, మీరు ఒప్పుకోకపోయినా మీ భూమి మేము గుంజుకుంటామని బెదిరించినాక ఆయన లాభాష ఎట్లా చూసినాం? తిరుపతి లాభాష చూసినాం కదా ఎట్లున్నదో, రైతుల మీద ఎట్లా మాట్లాడినరో. మరి అట్లాంటి టైంలో వాళ్ళు ఆయనకు టచ్లో పోతే తప్పే ఉంది. నరేందర్ రెడ్డికి పోతే తప్పులేదు. ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూడండి. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూసిన తర్వాత, ఇది ఎఫ్ఐఆర్ రిపోర్ట్. ఏ డేట్ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసిండు ఆ బీఆర్ఎస్ కార్యకర్త, ఎన్నిసార్లు ఫోన్ చేసిండు సురేష్ అనే అతను, ఎన్నిసార్లు ఫోన్ చేసిన అంటే లాస్ట్కు వీళ్ళు 80 సార్లు 70 సార్లు అంటే ఒక గంటలోనో లేకపోతే ఒక రోజులోనో అనుకున్నాం. కాదు 84 సార్లు ఎప్పటి నుంచి ఫోన్ చేసారు? 9వ నెల నుంచి. ఎప్పుడైతే వీళ్ళు ఫోర్స్ చేసి మేము మీ భూమి గుంజుకుంటాం, మేము కంపెనీ పెడతాం, మీరు అడ్డుకున్నా ఆగదు, మీరు చెప్పినా ఆగదని బెదిరించిర్రో అప్పటి నుంచి ఫోన్ కాల్స్ పెరిగినాయి. అది కూడా మొన్న ఎన్నిసార్లు ఫోన్ చేసిండ్రు? ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎన్నిసార్లు ఫోన్ కాల్ ఉంది? 10వ తారీఖు, 11వ తారీఖు. ఎన్నిసార్లు కాల్ ఉంది? 2వ తారీఖు 2 సార్లు ఒకరోజు ఉంది, తర్వాత ఒకసారి ఒకరోజు ఉంది. ఇక దాన్ని ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు 3వ తారీఖు నాడు 2 సార్లు కాల్. ఏ రోజు కూడా ఈ మధ్యకాలంలో ఈ 11వ నెల నవంబర్లో ఏ రోజు కూడా కనీసం 4 కాళ్ళు 3 కాళ్ళు కూడా లేవు. జస్ట్ 2 కాళ్ళు ఒకసారి ఉన్నాయి, 3 కాళ్ళు ఒకసారి ఉన్నాయి, తర్వాత ఒకటే కాల్ ఉంది. మరి ఇంత క్లియర్గా ఓపెన్గా పోలీసు వాళ్ళే ఇంత ఓపెన్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నదంటే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గవర్నమెంట్ మనిషే. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 2 రోజులు ఆగి అక్కడి నుంచి వీళ్ళకు సంకేతాలు వచ్చిన తర్వాత ధర్నాలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కన్ఫెషన్ అది వ్యాలిడా? కన్ఫెషన్ అంటే పోలీసుల ఆధ్వర్యంలో ఒప్పుకున్నాడు, మా ఆధ్వర్యంలో ఒప్పుకున్నాడు, కేటీఆర్ చెప్పింది కాబట్టి మేము చేయించినామని ఈయన ఒప్పుకున్నాడు నరేంద్ర రెడ్డి అనేది నాట్ వ్యాలిడ్. పోలీస్ కన్ఫెషన్ అసలు అది ఇన్వాలిడ్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు పోలీసులు ఒత్తాస వాళ్ళకి, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే కదా జరిగింది ఇక్కడ. వేం నరేంద్ర రెడ్డి A1 అయిపోయాడు. జస్ట్ ఒక ఫోన్ కాల్తోనే A1 అయ్యాడు. ఇక కేటీఆర్ కూడా చేసింది దీనిలో, అయ్యింది పనిలో పని కేటీఆర్. ఎందుకంటే దీనిలో అన్ని రకాలుగా చూస్తున్నారు, ఎడు తిరిగి లాస్ట్కు కేటీఆర్ దగ్గరికి తీసుకురావాలి. దాంతోనే ఇష్యూ డైవర్ట్ అవుతుందా? ఇప్పుడు జనాలకి ఏమర్థమైంది? స్టేట్ వైడ్గా రైతులు భూమి ఇవ్వమంటున్నారు, వీళ్ళు గుంజుకుంటామంటున్నారు. ఫైనల్గా దాన్ని గవర్నమెంట్ టర్న్ చేసి ఇటు టర్న్ చేసి ఏదేదో కథలు పడి 1,00,000 పంచాయతీలు చేసి తీసుకొచ్చి కేటీఆర్ దగ్గర ఆపిరు. ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఏంది పరిస్థితి? కేటీఆర్ దగ్గర వాళ్ళు రెడీగా ఉన్నారు. చాలా దేక్లేంగ అంటే దేక్లేంగ అనకాడ వాళ్ళు కూర్చున్నారు. ఆ స్టేజ్కి ఎందుకు తీసుకుపోవాలి ఇష్యూను? ఇంకో కేటీఆర్ ఇంటి దగ్గర రాత్రి మేము రెడీ అన్నట్టు వాళ్ళు కూర్చున్నారు. రండి ఎవరు వస్తున్నారా అంటే అరెస్ట్ చేసుకోబడి మమ్మల్ని అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరే పరిస్థితిలోకి వచ్చారు. అసలు ఇష్యూ ఏంది? డైవర్షన్ ఏంది? ఏం చేస్తున్నారు?
అసలు పొంతనలేని కేసులు 14 రెడ్డిని అరెస్ట్ చేస్తే రైతులు భయపడతారా? తెలంగాణ రైతులు భయపడరు ముందు. ఆ కొడంగల్ రైతులు ఇంకా టైటు. కొడంగల్‌లో ఉన్న ఆ గిరిజనులు అసలు ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇచ్చేస్తుండ్రి. తిరుపతి రెడ్డి బెదిరించినప్పుడే ఇచ్చేస్తుండ్రి. రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరించినప్పుడే ఇచ్చేస్తుండ్రి. ఆ పక్కన ఇంకా గవర్నమెంట్ జాగా ఏమైనా ఉందంటే ఎక్కడనో ఏడుందో ఆడ పెట్టుకోవచ్చు కదా పోయి. ఆ రైతుల భూములు అది కూడా చిన్న చిన్న రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు 20 గుంటలు 30 గుంటలు ఉన్న రైతులు ఎందుకు టార్గెట్ చేసిండ్రు వీళ్ళు? వాళ్ళని బెదిరించి వాళ్ళని అన్నీ చేసిండ్రు. వాళ్ళని చేయాల్సిన వాళ్ళ మీద మొత్తం అయిపోయింది. కానీ ఇప్పుడు బెదిరుకునేటోళ్ళు లేరు. రేవంత్ రెడ్డికి బెదిరుకునే వాళ్ళు 3 మంత్స్‌లోనే లొంగిపోయారు. ఇప్పుడు 11th మంత్ నడుస్తుంది. ఆయన ప్రభుత్వానికి 11th మంత్ నడుస్తుంది. ఫస్ట్ 3 మంత్స్‌లో లొంగిపోయే ఎమ్మెల్యేలు లొంగిపోయినరు. మాజీ ఎమ్మెల్యేలు లొంగిపోయినరు. ఎవరైతే బెదిరుకొని ఉన్న అవతల అపోజిషన్‌లో ఉన్న పార్టీలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలు లొంగిపోయినరు. ఇక ఎవరన్నా మాజీ ప్రజాప్రతినిధులు ఉంటే సర్పంచ్‌లో, ఎంపీటీసీలో వాళ్ళు లొంగిపోయినరు. ఇప్పుడు లొంగిపోతే ఎవరు లేరు తెలంగాణలో. ఇక ఇప్పుడు ఏమన్నా ఫైటర్సే మిగిలిన లాస్ట్‌కు. ఫైటర్సు ఫైట్ చేస్తున్నారు. కొడంగల్‌ల రైతులు కూడా ఫైటర్స్. వాళ్ళు లొంగిపోయేది ఉంటే 8 నెలల క్రితమే లొంగిపోతుండ్రు. తిరుపతి రెడ్డి ఇయ్యాల బెదిరియలే. ఎప్పుడో మార్చిలోనో ఏప్రిల్‌లో బెదిరించిండు ఫోన్లు చేసి. అప్పుడే లొంగిపోతుర్రు కదా! ఇప్పుడు ఇష్యూ ఏమో ఆ భూమి ఇయ్యమంటున్నారు వాళ్ళు. వీళ్ళేమో వీళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేసి చల్లపల్లి జైలుకి తీసుకపోతే ఏమైతది? ఇప్పుడు కేటీఆర్‌ని అరెస్ట్ చేసి ఏమైతది? ఓ రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. ఏమైతది? దాంతోన మీ ఇష్యూ పరిష్కారం అవుతుందా? లేకపోతే రైతులు బెదురుకుంటారా? లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి కేటీఆర్ జైలుకి పోతే? అసలు దీని మొత్తం కూడా అసలు కేటీఆర్‌ను ఎఫ్ఐఆర్‌లు ఎందుకు పెట్టారంటే ఈయన 14 రెడ్డి చెప్పిండట పోలీస్ కన్ఫెషన్‌ల. పోలీస్ కన్ఫెషన్ అంటే పోలీసుల ముందర ఒప్పుకున్నట్లు లెక్క. ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పేసి వీళ్ళు రాసినారు. పోలీసుల రిపోర్టర్ రాసిండ్రు. కేటీఆర్ 14 రెడ్డి మాట్లాడుకుంటే తప్ప అంటే రోజు రేవంత్ రెడ్డి ఎవరితోనో మాట్లాడా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఆయన వర్కింగ్ ప్రెసిడెంటు. ఆయన రోజు 100 మందికి ఫోన్ చేస్తారు. తప్ప అది? మరి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన వల్ల ఎంతమందో ఇండస్ట్రియలిస్టులు ఉంటారో, దొంగలు ఉంటారో, దొరలు ఉంటారో, ఎవరు ఉంటారో మరి దాన్ని కూడా బయట పెట్టాలి. ఇప్పుడు ఈ లిస్టు బయట పెట్టారు కదా! అసలు కేటీఆర్‌కు 14 రెడ్డికి మధ్య ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? అవన్నీ బయట పెట్టొచ్చు కదా వీళ్ళు. ఎందుకు బయట పెడతలేరు? ఉత్తగా ఆయన చెప్పిండు అని ఒక అపవాదం వేసి 14 రెడ్డి బయటకు వస్తే తెలుస్తుంది. ఈ పోలీస్ కన్వెన్షన్‌లో ఆయన ఏం చెప్పిండో ఒకసారి నన్ను మాట్లాడనిస్తే, మీడియాతో మాట్లాడనిస్తే విషయం క్లారిటీ వస్తుంది. పోలీస్ కన్వెన్షన్ కరెక్ట్ కాదు. అది అబద్ధం. పోలీసోళ్ళు అనవసరంగా జనాల ఇజ్జత్ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ పరువు తీసుకుంటున్నారు పోలీసోళ్ళు. ఇట్లాంటి రిపోర్ట్లతోనే పోలీసులు మొన్న చూలే ఆడ కేటీఆర్ బామాడి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే విజయ్ మద్దూర్ అనేది ఆయన ఎక్కడనో నెదర్లాండ్ డ్రగ్స్ తీసుకుంటే ఆయన పోలీస్ కన్ఫెషన్లో చెప్పిండట. ఏమని చెప్పిండట? మేము ఇక్కడనే మాకు రాజపాకాల ఇచ్చిండు, మేము తీసుకున్నాము అని చెప్పినాడు. మరి రాజపాకాలు ఇస్తే రాజపాకాల జేబులను ఇంటనో దొరకాలి కదా. ఆ ఫంక్షన్లో దొరికితే ఇప్పటివరకు ఆ చిట్టీలో ఏటి ఒకటి బయట పెట్టాలి కదా. పోలీసులో, ఎక్సైజ్ పోలీసులో అందరూ సెర్చ్ చేసి ఎవరికి దొరకలేదు, బయట పెట్టాలి కదా అవి. అంటే పోలీస్ కన్ఫెషన్ తప్పు. ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ ఇష్యూలో ఇప్పుడు మొత్తం కేటీఆర్ చుట్టూ అసలు రైతుల ఇష్యూ పోయింది, రైతుల బతుకు పోయింది, వాళ్ళ పొలాలు మొత్తం ఏమైతే తెలుస్తలేదు. ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏమన్నంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో 18 మందిలో ఎవరికి పొలం లేదు. వాళ్ళ పేరు మీద ఉంటుందా? వాళ్ళ అమ్మ పేరు మీద ఉండొచ్చు, వాళ్ళ నాయన పేరు ఉండొచ్చు, వాళ్ళ భార్య పేరు ఉండొచ్చు, బిడ్డల పేరు ఎవరి పేరు మీద ఉండొచ్చు. క్లియర్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, పోలీసు వాళ్ళు కాదు ఇవ్వాల్సింది. కలెక్టర్ ఇవ్వాలి. ఆ కలెక్టర్ ఏందో అర్థం కాదు. ఆ కలెక్టరు అసలు నా మీద నన్ను ఎవడు కొట్టలే అని చెప్తాడు. మళ్ళీ పక్కొచ్చి కేసులు అవుతాయి, ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు చేస్తారు. మొత్తంగా కూడా ఈ అటు ఇటు తీపి కేటీఆర్ దగ్గర తీసుకొచ్చి ఆపడంతోన ఇష్యూ పరిష్కారం అవుతుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ ఇష్యూ పెద్దగా అవుతుంది. దీని ఇష్యూని ఇంకా పెద్దగా చేసి మొత్తం రాష్ట్రం అంతా పోయి ఆడ కూర్చుంటే ఏం చేస్తారు? రాష్ట్రం అంతా పోయి కొడంగల్లో కూర్చుంటారు. పోయి ఏం చేస్తారు? అప్పుడు అందరిని అరెస్ట్ చేస్తారా? ఒక 1000 మందిని 1,00,000 మంది అరెస్ట్ చేసి లోపల పడేస్తారా? ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సమస్య పెద్దగా కాకుండా చిన్నగా చేసుకోవాలి. కానీ ఈడేం చేస్తున్నారంటే దీన్ని పొలిటికలైజ్ చేసి మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయకపోతే ఆ ఇష్యూ ఏమైందంటే డైల్యూటే కాదు, పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయ్యి అది మొత్తం ఏడాదికి తీసుకుపోతుందో తెలియదు. పాపం నిన్న అందరినీ బతిమలాడితే మంత్రులందరూ ప్రెస్ మీట్ పెట్టారంట. బతిమలాడితే నా కోసం పెట్టారంటే 3-4 వచ్చి పెట్టారు. అన్నీ వాళ్ళు అంతకుముందు కోమరెడ్డి వెంకరెడ్డి ఈ ఫార్మా దానికి వ్యతిరేకంగా మాట్లాడిండు. ఫార్మా ఉంటే చర్చలో పెట్టుకోపోరు, ఆడేడ పెట్టవద్దు, పొల్యూషన్ అయితే అని చెప్పిండు. ఇప్పుడు కొడంగల్ ఫార్మాకి సపోర్ట్ చేశాడు ఆయన. ఇట్లా నడుస్తుంది మొత్తం రాజ్యం. ఎనీవే ఈ ఇష్యూ కొడంగల్ ఫార్మర్స్ ఇష్యూ మాత్రం ప్రభుత్వం డైవర్ట్ చేసినంత మాత్రం డైవర్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తలేవు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా తర్వాత విషయం. కానీ అరెస్ట్ చేసినా కూడా అక్కడ ఉద్యమమో లేకపోతే వాళ్ళ ఆందోళన అయితే ఆగేటట్లేదు. వాళ్ళని ఫుల్ బెదిరిస్తున్నారు. పాపం ఊళ్ళకి వెళ్ళి ఖాళీ చేయిస్తున్నారు మొత్తం పోలీసులు పోయి. చూద్దాం ఏం జరుగుతుందో ఇష్యూలో మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.